ముక్త మనోహరమైన మోము, చూసినంతనే గౌరవించాలనిపించే రూపు. ఒక పెదవి విరుపులో కంటి చూపుతో స్కంతాలకు పరవాలకు సరిపడ్డ భావాన్ని సగటు ప్రేక్షకుడికి సైతం అవగతం చేయగలిగిన అభినయ కౌశలం వెరసి మహానటి సావిత్రి. నవరసాలకు ఖచ్చితమైన భావాన్ని పలికించగలిగే మహానటి సావిత్రి ముఖం మీద క్షణక్షణానికి విలక్షణమైన భావాలు ప్రస్ఫుటంగా కనిపించి ప్రేక్షకులను రంజింపచేసి వెనువెంటనే మారుతుంటాయి. మన కనులు చెదిరే ఆ అందమైన కళ్లల్లోంచి ఆయా భావాలు పలుకుతాయి. ఆమె శరీర కదలికలు కూడా అమాంతం ఆ భావాన్ని అనుసరిస్తాయి. అందుకే ఆమె నటన పరిపూర్ణమైనది. సావిత్రి నటన ప్రేక్షకులకు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చూసిన ప్రతిసారి ఒక కొత్త కోణం ఆమె నటనలో కనిపిస్తుంది. ఆమె తెరమరిగై 2 దశాబ్దాలు పైబడినా 3 తరాలు మారినా ప్రతి తెలుగువారి గుండెల్లో వారి ఆత్మీయ అనురాగాల మధ్య కొలువై ఉంది. ఈనాటికి సావిత్రి సావిత్రి అంటూ ఆమెను తలుచుకుని ప్రతి తెలుగువారు మురిసిపోతారు, గర్విస్తారు. నభుతో నభూషతి లొట్టుపిట్టల నవ్వు. ఇంతియ కాక దివాన్జీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును 3 లొట్టి పిట్టలను 7 గుర్రంబులను కూడా తేనై ఉన్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలండౌలత్తులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే కాని ఇదంతా వృధావేం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది వ్యధవ నా ఊసెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాలనేది గుంట నక్క పింజాది వ్యధవ. బిగ్ యాస్ అనగా పెద్దగా పెద్ద ఆడి విడి సిగదరగా వీడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ కావా పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి మీతో లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి లొట్టి పెట్ట ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్న తెగబడుచుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి? మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలట్టు ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు వ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉందండి, నేను చదివానండి. గాడిదను ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటానే. నయనాలతో మేఘాలను కసిరే అభినయం. తుడుపు తన మేళ
ఇలా ఆమె నటన పరిశీలిస్తే మహానటి అని ఊరికే అనలేదు, మహానటి సార్థక బిరుదాంకితురాలు అనిపిస్తుంది. మహానటి సావిత్రి మన తెలుగు జాతి సంపద. ఇప్పటికీ భారతీయ తెరపై అందం, అభినయం కలబోసిన విశిష్ట నటీమణి మహానటి సావిత్రి. ఈ అమూల్యమైన సంపదను ముందు తరాలకు పరిచయం చెయ్యాలనే ఈ ప్రయత్నం.